హలో ఫ్రెండ్స్, ద పవర్ ఆఫ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందో ఈ చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందామా. ఒక చిన్న గ్రామంలో ఏలీ అనే ఒక బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కానీ చదువు మాత్రం అతనికి చాలా కష్టంగా అనిపించేది. క్లాస్లో పాఠాలు చెప్పినప్పుడు అతనికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టేది. ఈ కారణంగా చాలామంది అతన్ని తక్కువగా చూసేవారు. ఏలీ చదవడు, ఏలీకి అర్థం కాదు అని తరచూ అందరూ అనేవారు. అవి అన్నీ విని ఏలీ మనసు నొప్పించేది. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఏలీ తల్లిని చూసి మృదువుగా అడిగాడు, అమ్మా, నేను నిజంగా చదువులో బలహీనునా అని. అప్పుడు అతని తల్లి తన చెంపను నిమురుతూ ఇలా చెప్పింది, ప్రతిభ అందరికీ ఒక్కలా ఉండదు, కానీ ప్రయత్నం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. రోజు కొంచెం కొంచెం చేసుకుంటూ పోతే పెద్ద పెద్ద విజయాలు నీ ముందే నిలుస్తాయి ఏలీ అని. ఆ మాటలు ఏలీ గుండెల్లో కొత్త వెలుగును నింపాయి. ఆ రోజు నుంచి ఏలీ చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకున్నాడు. రోజు 10 నిమిషాలుగా ప్రారంభించాడు. రాస్తూ, చదువుతూ, అర్థం కాని విషయాలను మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ, అలసిపోయినా విఫలమైనా ఆగలేదు. మెల్లగా మార్పు మొదలైంది. ఒక చిన్న సమస్యను పరిష్కరించడం, టీచర్ అడిగిన ప్రశ్నకు ధైర్యంగా సమాధానం చెప్పడం, తన నోట్స్ను స్పష్టంగా రాయటం, ఇవన్నీ చిన్న విజయాల్లాగానే కనిపించాయి, కానీ అవి ఏలీకి పెద్దవే. ఒకరోజు క్లాస్ టెస్ట్లో ఏలీ అద్భుతంగా రాశాడు. టీచర్ ఆశ్చర్యపడి అడిగింది, ఏలీ, నువ్వు ఎంత బాగా రాశావు, ఇది నీకు ఎలా సాధ్యం అని. ఏలీ నవ్వుతూ అన్నాడు, మేడం, రోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేశాను. ఎవరూ నమ్మకపోయినా నన్ను నేను నమ్ముకున్నాను అని ఏలీ సమాధానం చెప్పాడు. టీచర్ కళ్ళల్లో ఆనందం మెరిసింది. మిత్రులందరూ ఏలీని గౌరవించారు. ఇంటికి వచ్చాక ఏలీ తన తల్లిని కౌగిలించుకుని, అప్పుడు ఏలీ తల్లి చెప్పింది, చూడు బాబు, విజయానికి ప్రతిభ అవసరం కాదు, సహనం, క్రమశిక్షణ, ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నం, ఇవే నిజమైన శక్తి అని. ఆ రోజు నుంచి ఏలీ కథ ఇంకా ఎంతోమంది పిల్లలకు ప్రేరణగా మారింది. సో ఫ్రెండ్స్,